తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధిగాంచిన మేడారం మహాజాతరకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. వనదేవతల దర్శనానికి జనం ప్రవాహంలో తరలివస్తున్నారు. మేడారం జాతరలో శివసత్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. అమ్మవార్లను దర్శించుకునేందుకు శివసత్తులు పూనకాలు డప్పు చప్పుల నడుమ పెద్ద ఎత్తున తరలివచ్చి వనదేవతలను దర్శించుకుంటున్నారు. మేడారం జాతరలో శివసత్తుల నృత్యాలు, పాటలు తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని, భక్తి భావాన్ని ప్రతిబింబిస్తాయి. గత 20 సంవత్సరాల నుంచి మేడారం మహాజాతరకు వస్తున్నామని ఇక్కడికి వచ్చిన శివసత్తులు తెలిపారు. ముందుగా జంపనవాగులో పుణ్యస్నానం ఆచరిస్తామని, ఈ జంపనవాగులో పుణ్యస్నానం ఆచరిస్తే పాపాలు తొలగిపోయి ఎంతో పుణ్యం లభిస్తుందని విశ్వసించారు. ఆ సమ్మక్క తల్లి అనుగ్రహం తమపై ఎల్లప్పుడూ ఉంటుందని, ఆ సమ్మక్క తల్లిని తమ ఇంటి ఇలవల్పుగా భావిస్తామని చెప్పారు. నా పేరు ఇసన్ జంపన్న, మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టైకులపల్లి మండలం నుంచి వచ్చామండి. ఈ యొక్క సమ్మక్క సారక్క మేడారం జాతర మహోత్సవం చాలా ఘనంగా జరుగుతుంది. మేము కోయ దేవతల వంటి ఆదివాసి గిరిజనుల దేవతల దర్శనం కోసం వచ్చామండి. మేము కూడా కోయ గిరిజనులమే. ఈ యొక్క జంపన్న వాగు శ్రీ సమ్మక్క సారలమ్మ, సమ్మక్క కొడుకు అటువంటి జంపన్న, సారలమ్మకు అటువంటి తమ్ముడు. ఈ యొక్క జంపన్న వాగులో జలకాలాడితే పాప పుణ్యాలు ఏవైనా కానీ ఈ యొక్క గంగలో మనం కలిసిపోయిన విధంగా మనం సంబరంగా వడిబియ్యాలతో సంతోషంగా ఈ యొక్క శివశక్తులందరూ ఈ యొక్క జాతర నిర్వహించడానికి సంతోషంగా వచ్చాము. జంపన్న వాగులో జలకాలాడి ఆటపాటలతోని సంబరంగా మేము వెళ్ళి ప్రత్యేక అనుబంధం సమ్మక్క తల్లి మాకు అంటే సమ్మక్క తల్లి మాకు ఎంతో ఆకర్షించుకొని మేము చిన్ననాటి నుంచి ఆదివాసి బిడ్డలం. మాకు కోయ వాళ్ళ అటువంటి అమ్మవారు మా ఒంటి మీదకి రావడం జరిగింది. మేము చిన్నప్పటి అనుకున్న కోరికలు కూడా అమ్మవారు మాకు నెరవేరుస్తుంది. మేము ప్రతి సంవత్సరం ప్రతి 2 ఏళ్లకు ఒకసారి మేము అమ్మవార్లను దర్శనం జరుగుతుంది. మా ఇంటి ఇలవేలుపు మేము కొయ్యవారం ఆదివాసినం కాబట్టి మా ఇంటి వేలుపు మా సమ్మక్క సారలమ్మ తల్లులు, మేము కోరుకున్న కోరికలు తీర్చేటి తల్లులు. ఈ జంపన్న మన సమ్మక్క పడిద్ద రాజుల ముద్దుల కొడుకు. కోరుకున్న వారికి, ఎటువంటి పిల్లలు లేని వారికి, సంతానం వారికి సంతానం ఇచ్చేటువంటి వాడు. ఎటువంటి పాప పుణ్యాలు తెలిసిన పాప పుణ్యాలు ఏమున్నా కూడా ఈ జలకంలో జలకమాడితే మనకు అవన్నీ పోతాయి అనేసి నమ్మకంతో భక్తి శ్రద్ధలతో నిండుగా 2 ఏళ్లకు ఒకసారి నిండుగా ఒడిబియ్యం వేసుకొని ఒక్క పొద్దులతోని 15 కిలోమీటర్లు కాలిండకతో మేము అక్కడ పసరా నుంచి దిగి అక్కడ నుంచి 15 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు కాలిండకతోని 5 కేజీల 6 కేజీల ఒడిబియ్యం కట్టుకొని ఎంతో భక్తి శ్రద్ధలతో వచ్చి మేము మా యొక్క మొక్కులను చెల్లించుకొని పోవడం జరుగుతుంది. మేడారం గట్లల్లా సమ్మక్క దుమ్మే మోరేగవాటే, సారక్క దూలే మోరేగవాటే, సమ్మక్క దుమ్ము కాదు దూలే కాదు, సమ్మక్క తల్లి పిల్లల రాజమాట, సారక్క తల్లి పిల్లల రాజమాట, సమ్మక్క మేడారం గట్లల్లా సమ్మక్క దుమ్మే మోరేగవాటే, సారక్క దూలే మోరేగవాటే, సమ్మక్క దుమ్ము కాదు దూలే కాదు, సమ్మక్క శివసత్తుల దుంకులాట, సారక్క శివసత్తుల దుంకులాట, సమ్మక్క మేడారం గట్లల్లా సమ్మక్క దుమ్మే మోరేగవాటే, సారక్క దూలే మోరేగవాటే, సమ్మక్క దుమ్ము కాదు దూలే కాదు, సమ్మక్క చిలకలాది గట్టాట, సారక్క చిలకలాది గట్టాట, సమ్మక్క